హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో దీంట్లో ఈ వీడియోలో మనకి తెలంగాణ డ్రోన్ పాలసీ 2019 ఇది 2019లో వచ్చింది. మనకి తెలంగాణకు సంబంధించిన డ్రోన్ పాలసీ ఏదైతే ఉందో 2019 డ్రోన్స్ ని మనం ఏమంటాం? యూఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని కూడా అంటాం. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని మనిషి లేకుండా గాలిలో ఎగిరే వాటిని మనం ఏమంటాం? డ్రోన్స్ అంటాం. ఈ డ్రోన్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక సపరేట్ పాలసీని అనౌన్స్మెంట్ చేసింది విత్ 3 పిల్లర్స్: ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, ఇన్సెంటివ్స్ అనే 3 పిల్లర్స్ తోటి మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది డ్రోన్ పాలసీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ డ్రోన్ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం, ఓకేనా? మనకి అయితే ఇది జనరల్ గా బైహార్డింగ్ టైప్ లో ఉంటుంది. బట్ ఎనీవే కొంచెం మనకు బైహార్డ్ చేయాలన్న కొంచెమైనా క్లారిటీ ఉండాలి కాబట్టి దానికోసం ఈ పాలసీని మనం డీల్ చేస్తున్నాం. తెలంగాణ డ్రోన్ పాలసీ ఏ ఇయర్లో వచ్చింది? 2019లో తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేయాలని అనుకుంటుంది. ఓకే, ఎవ్రీ పాలసీకి ఏముంటుంది? ఒక విజన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎవ్రీ పాలసీకి ఏముంటుంది అంటే ఏం చేయాలనుకుంటున్నారని విజన్ ఉంటుంది. నువ్వు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు విజన్ ఉంటుంది కదా, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి. అట్లనే ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? ఏ వైబ్రెంట్ డ్రోన్ ఎకో సిస్టమ్ యాక్సెలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్. అంటే మన ఎకనామిక్ గ్రోత్ లోపల డ్రోన్స్ అనేటివి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. రోల్ ద్వారా మన తెలంగాణ యొక్క జిఎస్డిపి అనేది ఏమవ్వాలి? పెరగాలి. అందుకోసమే డ్రోన్స్ ని ప్రమోట్ చేస్తున్నాము, అది మా యొక్క విజన్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనేది చెప్తుంది. విజన్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఏంటిదంటే వైబ్రెంట్ డ్రోన్ సిస్టమ్స్, డ్రోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, డ్రోన్స్ యొక్క ప్రొడక్షన్ కానీ, డ్రోన్స్ యొక్క యూసేజ్ కానీ, డ్రోన్ ఇండస్ట్రీస్ కానీ తెలంగాణలో డెవలప్మెంట్ చేస్తే అది మన ఎకనామిక్ సిస్టమ్ ని కూడా డెవలప్మెంట్ చేస్తుందన్న ఉద్దేశంతో మనకి ఈ విజన్ చెప్పడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ద విజన్ ఈస్ ఏ వైబ్రెంట్ డ్రోన్ ఎకో సిస్టమ్ యాక్సెలరేటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద తెలంగాణ. ఆ పేరుతోటి మనకి డ్రోన్ పాలసీని తీసుకురావడం జరిగింది. అంటే విజన్ ఆఫ్ ద డ్రోన్ పాలసీ. మరి ఈ విజన్ ని సాధించాలి అంటే వైబ్రెంట్ డ్రోన్ ఎకో సిస్టమ్ ని డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలా? డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవసరం. రెండవది ఆ డ్రోన్స్ ని మెయింటైన్ చేయడానికి టాలెంట్ పూల్ కావాలి. డ్రోన్ ఎవరంటే వాడు ఆపరేట్ చేస్తున్నా చేయరు కదా, కాబట్టి దానికి కావాల్సిన టాలెంట్ పూల్ ని డెవలప్మెంట్ చేయాలి. మరి డ్రోన్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ట్యాక్సెస్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, సబ్సిడీస్ కానీ ఇచ్చేసి ఏం చేయాలి? మా తెలంగాణ లోపల మీకు డ్రోన్స్ కి ఇంత సబ్సిడీ ఇస్తున్నాము, మీరు వచ్చి మా దగ్గర పెట్టండి, మీకు కంప్లీట్ గా స్టేట్ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఉంది అని చెప్పేసి మనం రకరకాలుగా వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి. ఆ 3 పిల్లర్లతోటే మనకి తెలంగాణలో డ్రోన్ సిస్టమ్ ని తీసుకురావడం అనేది జరిగింది. 3 పిల్లర్స్, మేజర్ 3 పిల్లర్స్. వన్ ఏంటిది? డ్రోన్ సిస్టానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన టాలెంట్ పూల్ కావాలి. సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఎవరైతే ఇండస్ట్రీస్ పెడుతున్నారో వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. దేనికోసము? తెలంగాణలో ఇండస్ట్రీస్ పెట్టాలని ఎంకరేజ్ చేయాలి. దీస్ ఆర్ ద 3 పిల్లర్స్. ఎగ్జామినేషన్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఇదే అన్నమాట మనకి. ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ ద తెలంగాణ డ్రోన్ పాలసీ. తెలంగాణ డ్రోన్ పాలసీలో 3 కీ పిల్లర్స్ ఉన్నాయి ఇవి, ఓకేనా? ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం డ్రోన్ కు సంబంధించి, రెండవది టాలెంట్ పూల్, రెండవది ఇన్సెంటివ్స్ ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరర్స్ కి డ్రోన్ సర్వీసెస్. ఇప్పుడు సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం కెమెరా లేదనుకునే దగ్గర షూటింగ్ చేయాలి, కెమెరా లేనప్పుడు ఏం చేస్తారు? కెమెరా రెంట్కి తీసుకుంటావా లేదా? అట్లనే ఫ్యూచర్ లో ఏమైతే ఈ డ్రోన్స్ కూడా రెంట్కి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్స్ అగ్రికల్చర్ లో కూడా వాడుతున్నాం కదా మనం, కిసాన్ డ్రోన్స్ అని. రేపు ఫ్యూచర్ లో ఏంటిదంటే డ్రోన్ మార్కెట్ కూడా డెవలప్ అవ్వబోతుంది, ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి డ్రోన్స్ కూడా ఏం చేస్తారు? రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఏమంటాం మనం? సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. ఇక మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేసేవాడు, సర్వీస్ ప్రొవైడర్స్ అంటే కొనుక్కొని వేరే వాళ్ళకి ఏమి ఇస్తాడు? లీజ్కి, రెంట్కి ఇస్తూ ఉంటాడు డ్రోన్స్. అలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, ఓకేనా, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మనం. ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయాలి, డ్రోన్ ఇండస్ట్రీస్ ని తెలంగాణలో డెవలప్మెంట్ చేయాలి. అలాగే టాలెంట్ పూల్, మరి డ్రోన్స్ ఎవరంటే వాళ్ళు ఆపరేట్ చేయరు కదా, కాబట్టి ఎవరైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ అండ్ డ్రోన్స్ పైన రీసెర్చ్ చేయాలి. అలా మన తెలంగాణ ప్రాంతాల్లో ఇవన్నీ చేసి టాలెంట్ పూల్ ని డెవలప్మెంట్ చేయాలి. దేనికి సంబంధించి? డ్రోన్స్ కి సంబంధించి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ అవసరం. ఈ డ్రోన్స్ ని టెస్టింగ్ చేసే ఫెసిలిటీస్ కానీ, వాటిని కోవర్కింగ్ స్పేస్ కానీ, వాటిని డెవలప్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేయాలి మనం. వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం డీటెయిల్ గా, ఓకేనా? ఫస్ట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్సెంటివ్స్, టాలెంట్ పూల్. ఓకే, ఐఐటి అని గుర్తుపెట్టుకోవాలి. డ్రోన్ పాలసీలో ఉన్నటువంటి 3 పిల్లర్స్ ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్సెంటివ్స్, రెండోది ఏంటిది? టాలెంట్ పూల్. ఈ మూడిట్ల పైన మనకి తెలంగాణ యొక్క డ్రోన్ పాలసీ అనేది బేస్ అయిపోయి ఉంది, ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ద డ్రోన్ పాలసీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది? మన టెస్టింగ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాలి. ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో డ్రోన్ కి సంబంధించినటువంటి ఏంటి? టెస్టింగ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ డ్రోన్స్ ని టెస్ట్ చేయడం కానీ, అండ్ డ్రోన్స్ యూజ్ చేసుకోవడానికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ, అట్లా కోవర్కింగ్ స్పేస్ అంటే అందరూ కలిసి వర్క్ చేసుకునే స్పేస్ ని కూడా ప్రొవైడ్ చేయాలి. వేటికి సంబంధించి? డ్రోన్స్ కి సంబంధించి. అట్లాగే డ్రోన్స్ ని ఫెసిలిటేషన్ చేయడానికి మనకి అవకాశాలను అందించాలి. అట్లాగే మన టీ వర్క్స్ అనేది కూడా డ్రోన్స్. టీ వర్క్స్ అనేది ఏంటిది? మనకి హార్డ్వేర్ కదా,
టీ వర్క్స్ అనేది ఏంటిది మనకి హార్డ్వేర్ ని డెవలప్మెంట్ చేసే ఏజెన్సీ. ఎవరిది? తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి సో హార్డ్వేర్ హబ్ ఇది. సో కాబట్టి వీళ్ళని కూడా రోల్ ప్లే చేయాలి దేంట్లో మనకి, సో ఈ డ్రోన్స్ ని డెవలప్మెంట్ చేయడంలో. అలాగే డ్రోన్స్ కి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి, డ్రోన్స్ కి సెక్యూరిటీ కూడా ఉండాలి. డ్రోన్ కి ఇన్సూరెన్స్ అంటే ఆ కింద పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయా లేవా? సో కాబట్టి ఆ డ్రోన్స్ కూడా ఇన్సూరెన్స్ ఉండాలి, కింద పడి పగిలిపోవడము. ఇప్పుడు షూటింగ్ తీస్తున్నారు అనుకోండి, ఏదన్నా వాటర్ బాడీ పైన షూటింగ్ తీస్తున్నారు, అది వాటర్లో పడిపోవచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, సెక్యూరిటీ అంటే దాన్ని ఆపరేటింగ్, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తే ఆర్మీ వాళ్ళకి కానీ లేకుంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి బాగా తెలుసు డ్రోన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏ ప్రాంతంలో ఆపరేట్ చేయాలి అని. సో కాబట్టి వాళ్ళ డ్రోన్స్కి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. స్పెషల్గా దీనికి ఆర్మీ వాళ్ళ అసిస్టెన్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని మనం సెక్యూరిటీ పైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మనకి. సో ఇలా అన్ని రకాలుగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ, డ్రోన్స్కి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోవర్కింగ్ స్పేస్ కానీ, వాటిని సో ఫెసిలిటేషన్ చేయడం కానీ, డ్రోన్ సెల్స్ని కానీ, మన టీ వర్క్స్ ద్వారా ఇంకా ఎక్కువ మొత్తాల్లో డ్రోన్స్ని ప్రొడక్షన్ ప్రమోట్ చేయడం కానీ, వాటికి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ డ్రోన్స్కి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్? డ్రోన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది దేనికి సంబంధించి? డ్రోన్ ఏదైతే ఉందో డ్రోన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్ అయినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇవన్నీ బై హార్ట్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ యూ షుడ్ హ్యావ్ ద ఐడియా. సో మియర్ ఐడియా అనేది కంపల్సరీ అవసరం మనకి. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డెవలప్మెంట్ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. దాంతోపాటు ఇప్పుడు చెప్పేటి 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది క్లియర్ గా స్టేటెడ్ దట్ తెలంగాణ డ్రోన్ సిటీని నిర్మిస్తా అని చెప్పింది. అంటే అక్కడ అన్ని డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్స్ యొక్క ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి సిటీ పేరు మన తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మన తెలంగాణ డ్రోన్ సిటీ, TDC, తెలంగాణ డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తానని చెప్పేసింది. సో అది ఇండియాలోనే ఒక హబ్ అవ్వాలి, ఫ్యూచర్ లో డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక హబ్ అవ్వాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అని మన పాలసీలో భాగంగా చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ద తెలంగాణ డ్రోన్ సిటీ దట్ వుడ్ బికమ్ ద ఇండియాస్ లీడింగ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ టెస్ట్ అండ్ ద బిజినెస్ సెంటర్. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్సే కదా. సో ఈ డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక స్పెషల్ ఏరియాని డిక్లేర్ చేసి ఆ ఏరియాకి ఏమని పేరు పెడతారు? తెలంగాణ డ్రోన్ సిటీ అని పేరు పెట్టేసి అక్కడ అన్ని కూడా డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్, ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆదిబట్ల ఉంది, ఆదిబట్ల దగ్గర ఏముంది మనకి? ఏరోస్పేస్, టాటా ఏరోస్పేస్ ఉందా లేదా? అన్ని కూడా ఏరోస్పేస్, డిఫెన్స్ తయారవుతూ ఉంటాయి మనకి. హైటెక్ సిటీలో ఏమున్నాయని IT కంపెనీస్ ఉన్నాయి. అట్లాగే ఫ్యూచర్లో ఇప్పుడు మహేశ్వరం దగ్గర, రావిల్యార దగ్గర ఏమున్నది? సెమీ కండక్టర్ క్లస్టర్స్ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు మనకి షామీర్పేటలో ఏమున్నాయి? జీనోమ్ వ్యాలీ ఉంది, లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు తెలంగాణ డ్రోన్ సిటీ రాబోతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది మనకి? తెలంగాణ యొక్క డ్రోన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పూర్తిగా సో మనకి చేయడానికి కోసం తెలంగాణ డ్రోన్ సిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది, పాలసీలో భాగంగా చెప్పడం. అలాగే గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పింది పాలసీలో భాగంగానే. సో గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, పాలసీలో భాగంగా చెప్పింది. ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్. ఈ గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్స్ ఏంటిదంటే గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి ఎవరికైనా డ్రోన్స్ అవసరం ఉంటే దాన్ని ఫెసిలిటీ చేస్తాయి. ఇప్పుడు ల్యాండ్ సర్వే చేయాలి, ఫారెస్ట్ సర్వే చేయాలి. ఫారెస్ట్ సర్వే కానీ ల్యాండ్ సర్వే చేయాలంటే గవర్నమెంట్కి ఏమవసరం? డ్రోన్స్ అనేది అవసరం. మరి ఆ డ్రోన్స్ ఏం చేయాలి? అవన్నిటిని కూడా రెంట్కి తీసుకోవాలి. సో అలా రెంట్కి తీసుకోవడానికి కోసం కానీ ఎక్కడెక్కడ గవర్నమెంట్ డ్రోన్స్ వాడాలి, ఎక్కడెక్కడ వాడకూడదు, ఇట్లాంటివన్నిట్లను కూడా ఈ సో డ్రోన్ ఇన్స్టిట్యూట్ అనేది చూసుకుంటూ ఉంటుంది. చూడండి, వైడ్ రేంజ్ ఆఫ్ ద పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ అగ్రికల్చర్ కానీ, ఎనర్జీ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మైనింగ్ కానీ, పబ్లిక్ సేఫ్టీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిట్లలో కూడా మనం ఏం అవసరం మనకి? డ్రోన్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే దీన్ని డ్రోన్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎక్కడెక్కడ మనం డ్రోన్స్ వాడాలి, గవర్నమెంట్ ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, ఇవన్నిట్ల గురించి ఎప్పటికప్పుడు స్టడీ చేయడానికి ఇది ఉంటుంది. చూడండి ఏమంటా ఈ గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్ empannels the vendors to each department, will not have go through the RFP process, identify the users and services relevant to the department and enter into the framework of agreement with the vendors of the vendors prices and undertake the building organisms of the government officials. ఇదంతా అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేటివి డ్రోన్స్ వాడాలి అంటే ఆ డ్రోన్స్ ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ దగ్గర ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ దగ్గర గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్తుంది. సరే ఇదంతా సొల్లంతా పక్కన పెడితే సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే గవర్నమెంట్ డ్రోన్స్ ని వాడాలి అంటే దానికి సంబంధించి మెయింటెనెన్స్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నారు. దాన్నే గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఎవరి నుంచి రెంట్కి తీసుకోవాలి, ఎంత రెంట్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ వాడాలి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ ఏంటిది? టాలెంట్ పూల్. సెకండ్ పిల్లర్ ఏంటిది? టాలెంట్ పూల్. సో టాలెంట్ పూల్ కి సంబంధించి మనకు ఆల్రెడీ టాలెంట్ పూల్ అంటే స్కిల్సే కదా మనం డెవలప్మెంట్ చేయాల్సింది. మేజర్గా ఏంటిది? స్కిల్స్ ని డెవలప్మెంట్ చేయాలి. దానికోసం ఏం చేశారు?
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ స్టార్ట్ చేసినటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది మనకి. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అటల్ ఇన్నోవేషన్ తోటి కోఆర్డినేషన్ లో ఉంటాం. అట్లాగే మనకి టాస్క్ ఉంది కదా, టాస్క్ ఇది తెలంగాణ అకాడమీ ఫర్ ద స్కిల్ అండ్ ద నాలెడ్జ్ వరకు మన టాస్క్ ఉంది కదా, టాస్క్ కూడా 2014లో వచ్చింది కదా. ఈ టాస్క్ ద్వారా కూడా పురాణాలకు ఏమొస్తారంట, ట్రైనింగ్ ఇస్తారంట. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మన డ్రోన్స్ లోపల ఏమిస్తారంట, ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ ఎంకరేజ్ ద వాట్ స్పెసిఫిక్ డొమైన్ రిలేటెడ్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సో ఏరియల్ ఫోటోగ్రఫీ కానీ, సర్వీలెన్స్ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మనకి టాలెంట్ పూల్ ని తయారు చేయాలి. అంటే ఇవన్నిటిలో కూడా టాలెంట్ పూల్ ని తయారు చేయడానికి కోసం గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తా అని చెప్తుంది. అట్లాగే యూనివర్సిటీస్ కి ఫండింగ్ ఇస్తా అని చెప్తుంది. కొలాబరేటెడ్ విత్ ద లీడింగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీస్, పెద్ద పెద్ద టెక్నాలజికల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫండింగ్ ఇచ్చేసి అట్లాగే డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తుంది. అలానే ఫండింగ్ టు ద వాట్ ఇంజనీరింగ్ రీసెర్చెస్ ఇన్ లీడింగ్ ద టెక్నికల్ యూనివర్సిటీ టు ద వాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో దీంట్లో రీసెర్చ్ చేయడానికి కోసం, దేంట్లో ఫండ్ ద వాట్ డ్రోన్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఇంకా మంచి డ్రోన్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఇప్పుడంటే ఏమొచ్చినాయి, చిన్న డ్రోన్సే పనిచేస్తున్నాయి. ఇంకా డ్రోన్స్ ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు కదా. సో కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో మనకి డ్రోన్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసము ఎక్కువ మొత్తంలో ఫండింగ్ ఇవ్వడానికి కోసం కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేది సో మనకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు టాలెంట్ పూల్ ఏమున్నాయి, ఈ పిల్లర్స్ ఉన్నాయి. టాలెంట్ ఏదైతే ఉందో టాలెంట్ పూల్ ఏంటిది, ఒకటి అటల్ ఇన్నోవేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటల్ ఇన్నోవేషన్ కోఆర్డినేషన్ లో ఉంటాం. టాస్క్ ద్వారా పురాణాలకు ఏం చేస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. అట్లాగే డొమైన్ రిలేటెడ్ అయిన ఈ ఫోటోగ్రఫీ ఇలాంటి సర్వీలెన్స్ కానీ, రిమోట్ సెన్సింగ్ దాంట్లో ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేసి అక్కడ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూనివర్సిటీస్ కానీ లేకుంటే ఈ టెక్నికల్ యూనివర్సిటీ కానీ రీసెర్చ్ చేయడానికి కోసం కానీ, ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ ని ఆఫర్ చేయడానికి కోసం కానీ కూడా మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తా అని చెప్తూ ఉంది. యూనివర్సిటీలో సపరేట్ కోర్సెస్ అనమాట, దేనిపైన, డ్రోన్స్ పైన. అలాగే సపరేట్ రీసెర్చ్ చేయడం దేనిపైన, డ్రోన్స్ పైన, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్. మూడు అనుకున్నాం కదా, ఐఐటి అన్నాం. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ ఏంటి ఇన్సెంటివ్స్, థర్డ్ ఏంటి టాలెంట్ పూల్ అన్నాం. సో ఇప్పుడు అలా గుర్తుపెట్టుకోమని చెప్పాయి. లాస్ట్ ఏంటి మనకి ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్ అయితే తెలంగాణలో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో, ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సపరేట్ గా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ డ్రోన్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి కోసం సపరేట్ గా ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్తుంది. దేన్ని ప్రమోట్ చేయడానికి, ఈ డ్రోన్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి కోసమే మనకి ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్తుంది. దాంట్లో తీసుకుంటే మనకి సో దట్ ఈస్ ద స్టేట్ జిఎస్టీ రీయింబర్స్మెంట్, 100% of the reimbursement for the state goods and services tax for the period of the 7 years from the date of commencement of the production to the micro small companies with limited to the maximum 50 million rupees అని చెప్తున్నాడు. దాదాపు 7 సంవత్సరాల వరకు 100% ఆఫ్ ద స్టేట్ జిఎస్టీ అనేది ఉండదు. అంటే ఒకవేళ కట్టిందని తిరిగి ఇచ్చేస్తారనమాట. అంటే సింపుల్ గా లేనట్టే లెక్క కదా, కట్టిందని రిటర్న్ ఇస్తున్నాం అంటే లేదని కదా. ఎన్ని సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల వరకు స్టేట్ జిఎస్టీ అనేది ఉండదు అని చెప్తున్నారు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. సో ఎవరైతే అక్కడ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 25% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం ఎంత, 30 million రూపీస్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 25 ఎలిజిబుల్ కంపెనీస్ కి ఇస్తారంట. ఓకేనా. చిన్నవి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనవచ్చు, లార్జ్ అయినా అవ్వచ్చు, మెగా ప్రాజెక్టులు అయినా అవ్వచ్చు, వాళ్ళకి 25% వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే లీజ్ ఎవరైతే తీసుకుంటారో పెద్ద లీజ్ తీసుకునే వాటికి 30% ఆఫ్ ద సబ్సిడీ ఆన్ ద లీజ్ రెంటల్స్, దట్ ఈస్ ల్యాండ్ పైన లీజ్. ఎవరైనా ల్యాండ్ తీసుకుని డ్రోన్స్ కంపెనీస్ పెడుతూ ఉంటే సో వాళ్ళకి 30% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది దేనిపైన, లీజ్ పైన. అట్లాగే 100% ఆఫ్ ఏంటిది, స్టాంప్ డ్యూటీ అనేది రీయింబర్స్మెంట్ ఉంటుంది, అంటే తిరిగి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో 100% ఆఫ్ ద స్టేట్ జిఎస్టీ ఉండదు. అలాగే మనకి 7 years పీరియడ్ వరకు 25% ఆఫ్ ద ఏమిస్తారు మనకి, ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రెంట్ మీద 30% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 100% ఆఫ్ ద ఏంటిది, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ డ్రోన్ ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి. ఇవి నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే డ్రోన్స్ ని వేరే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్ కి 25% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అప్ టు ద 5 million rupees ఫర్ ద ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ద సెడ్ పాలసీ. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళకి 25% సబ్సిడీ దేనిపైన, సో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కి. నెక్స్ట్ మళ్ళీ 30% అప్ టు ద 5 lakh rupees దేనిపైన, లీజ్ రెంటల్, ఏమైనా రెంట్కి తీసుకుని. అట్లాగే ఎగ్జిబిషన్ లో స్టాల్స్, ఇవి డ్రోన్స్ ఉంటాయి కదా, మేము ఈ డ్రోన్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు పెడుతూ ఉంటారు కదా. సో ఆ డ్రోన్ సర్వీసెస్ లో 100% ఎగ్జిబిషన్ స్టాల్ రెంటల్ లిమిటెడ్ టు ద స్పేస్ ఆఫ్ ద దీనికి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఎంతో 9 something ఎంతో స్పేస్ ఉంటుంది, ఇక్కడ 9 square meters.
అంత స్పేస్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఎగ్జిబిషన్లు జరిగినప్పుడు. ఆ స్పేస్లో నువ్వు నీ డ్రోన్స్ని ఎగ్జిబిషన్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి. మా దగ్గర తెలంగాణలో ఈ డ్రోన్స్ ప్రొడక్షన్ చేస్తాం, ఈ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అలా నువ్వు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి కూడా 9 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద స్క్వేర్ కిలోమీటర్ కాదు, స్క్వేర్ మీటర్స్ వరకు నీకు ఒక ఎగ్జిబిషన్ స్టాల్ ప్రొవైడ్ చేస్తారు. దానికి కూడా నీకు ఎగ్జామ్షన్ అంటే రీఇంబర్స్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. 100% ఏంటిది ఎగ్జిబిషన్ స్టాల్. ఓకేనా? సో జస్ట్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో నేను బై హార్ట్ చేయమని చెప్పట్లేదు. దీస్ ఆర్ ద వాట్ ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్తున్నా జస్ట్. ఓకే, సో 100% ఆఫ్ ద రీఇంబర్స్మెంట్ ఆఫ్ ద వాట్ ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ చార్జెస్ అప్ టు ద 5 lakh rupees ఫర్ ద యానం ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ ఫస్ట్ 3 years. ఎవరైతే ఈ డ్రోన్ సర్వీస్ చార్జెస్ డ్రోన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకు 3 సంవత్సరాల వరకు సో ఇంటర్నెట్ చార్జెస్ కూడా రీఇంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్ 1 million గ్రాంట్ ఫర్ ద వాట్ అండర్టేకింగ్ ఆఫ్ ద వాట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దట్ ఏరియాస్ ఐడెంటిఫైడ్ బట్ తెలంగాణ గవర్నమెంట్ 1 million rupees అనేది గ్రాంట్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. అట్లా మాక్సిమం 5 లక్షల రూపాయల వరకు ఇస్తా అని చెప్తుంది. దేనికి? ఇంటర్నెట్ చార్జెస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 3 years. ఎవరెవరైతే డ్రోన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి, అందరికి కాదు, డ్రోన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తానే చెప్పడం జరుగుతుంది. క్లియర్ కదా? సో ఇవన్నీ కూడా మనకి తెలంగాణ గవర్నమెంట్ డ్రోన్ పాలసీలో తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఇంత డీటెయిల్ అడగకపోయినా కానీ ఎగ్జామినేషన్లో మనకు ఖచ్చితంగా ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, ఇన్సెంటివ్స్. దీంట్లో ఏంటిది? టెస్టింగ్ ఫెసిలిటీ, ఫెసిలిటేషన్ కానీ, కోవర్కింగ్ స్పేస్ని ప్రొవైడ్ చేయడం, ఇలా ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కానీ, డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఉన్నాయి మనకి. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవన్నీ కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోవర్కింగ్ స్పేస్ కానీ, ఫెసిలిటేషన్ కానీ, టీ వర్క్స్ ద్వారా ప్రమోట్ చేయడం కానీ, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ ప్రొవైడ్ చేయడం. దేనికి సంబంధించి? సో వీటికి సంబంధించి. అండ్ అట్లాగే మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా టైఅప్ అవడం. ఇది నెక్స్ట్ తెలంగాణ డ్రోన్ సిటీని ఒకదాన్ని నిర్మించడం. అలాగే గవర్నమెంట్ అనేది డ్రోన్స్ని వాడాలంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్ని డ్రోన్స్ని ఉపయోగించుకోవడానికి కోసం గవర్నమెంట్ డ్రోన్ ఇన్స్టిట్యూట్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం. అలాగే టాలెంట్ పూల్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా కానీ, నెక్స్ట్ టాస్క్ ద్వారా కానీ, యూనివర్సిటీస్లలో కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అట్లాగే మనకి ఫండింగ్ చేయడం కానీ యూనివర్సిటీస్కి దేన్ని డ్రోన్స్ లోపల ఎక్కువ మొత్తంలో ఏం చేయడానికి రీసెర్చ్ అనేది చేయడం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ 100% అనేది స్టేట్ జిఎస్టీ ఎగ్జామ్షన్, 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అండ్ 30% ఆన్ ద రెంట్ అండ్ 100% ఆఫ్ ద వాట్ స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ ఫ్రీ. సో కాబట్టి ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ అనేది. దేంట్లో భాగంగా సో ఈ డ్రోన్ పాలసీకి సంబంధించి. ఓకేనా? సో డ్రోన్ పాలసీ సంబంధించి ఇది తెలంగాణ సో డ్రోన్ పాలసీ 2019. సో ఇప్పటివరకు ఇది జనరల్గా బయట కూడా ఎక్కడ కనిపించలేదు తెలంగాణ డ్రోన్ పాలసీ ఉందని. ఎవరికి తెలియదు కూడా జనరల్గా. చాలా మందికి కొంతమంది తెలిసి ఉండొచ్చు. సో ఎగ్జామినేషన్లో ఇతర క్వశ్చన్ కూడా రాలేదు. సో కాబట్టి క్వశ్చన్ ఏదో ఒక రోజు సడన్గా క్వశ్చన్ పడిపోతుంది, అప్పుడు మనకు గుర్తొస్తే డ్రోన్ పాలసీ. సో అందుకే ముందు జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.